బీహార్కు చెందిన వైభవ్ సూర్యవంశీ కేవలం 14 ఏళ్ల వయసులోనే క్రికెట్ ప్రపంచంలో ఎంతగానో గుర్తింపు పొందాడు. అందరూ వైభవ్ సూర్యవంశీ గురించే మాట్లాడుకుంటున్నారు. సుందర్ పిచై లాంటి లెజెండ్స్ కూడా సూర్యవంశీ ఆట గురించి మెచ్చుకున్నారు. ఇంత చిన్న వయసులో ఐపీఎల్ లాంటి పెద్ద ప్లాట్ఫామ్ లోకి ప్రవేశించడం ఒక కలని నిజం చేసుకోవడమే. వైభవ్ సూర్యవంశీ ఆత్మవిశ్వాసం, మైదానంలో ఫియర్లెస్ యాటిట్యూడ్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. క్రికెట్ లో కెరీర్ ని ఏర్పరచుకోవడానికి వైభవ్ సూర్యవంశీ ఇంత చిన్న వయసులోనే చదువు మానేశాడా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీ చదువు, క్రికెట్ వరకు అతని ప్రయాణం గురించి తెలుసుకుందాం. టీమిండియా తరపున ఆడాలి అనేది వైభవ్ సూర్యవంశీ కల. దీనికోసం అతను రాత్రి పగలు కష్టపడి పనిచేస్తున్నాడు. వైభవ్ సూర్యవంశీకి చిన్నప్పటి నుంచి క్రీడలంటే ఆసక్తి ఉండేది. చాలా చిన్న వయసులోనే క్రికెట్ బ్యాటింగ్ మొదలుపెట్టాడు. నేడు చాలా మందికి ప్రేరణగా మారాడు. వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం 9వ తరగతి విద్యార్థి. పాట్నాలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నాడు. సోషల్ మీడియాలో అనేక నివేదికల్లో వైభవ్ సూర్యవంశీ తన చదువుని వదిలేశాడని వాదిస్తున్నారు. ఎక్స్ లో కూడా కొంతమంది నెటిజన్స్ అలా పోస్ట్ చేస్తున్నారు. కానీ అవేవీ నిజం కాదు. వాస్తవం ఏంటంటే వైభవ్ సూర్యవంశీ తన క్రికెట్ కెరీర్ తో పాటు చదువుని కూడా చాలా సీరియస్ గా తీసుకుంటున్నాడు. వైభవ్ సూర్యవంశీ, అతని కుటుంబం చదువు, క్రీడల మధ్య సమతుల్యత కాపాడుకోవడానికి పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సూర్యవంశీ క్రికెట్ కెరీర్ చాలా అద్భుతంగా ఉంది. అండర్-14, అండర్-16 స్థాయిల్లో అద్భుతంగా రాణించాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్ జట్టు దృష్టికి వచ్చే అవకాశాన్ని పొందాడు. ట్రయల్స్ సమయంలో వైభవ్ తన విధ్వంసకర బ్యాటింగ్ తో సెలెక్టర్స్ ని ఆకట్టుకున్నాడు. దీని ఆధారంగా వైభవ్ కి ఐపీఎల్ లో ఆడే అవకాశం లభించింది. ఐపీఎల్ లో అరంగేట్రం చేసిన తర్వాత వైభవ్ తన ప్రదర్శనతో క్రికెట్ ప్రేమికులందరి హృదయాల్ని గెలుచుకున్నాడు.